ప్రకాశం జిల్లా కొండపీలు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి స్వామి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్యాంగ ఆత్మను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయాలని అధికారులకు సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రతను కాపాడటంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. క్రమశిక్షణతో ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏపీఎస్ఎస్ఎస్ఆర్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 6వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎర్రా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వైదేహి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేవస్థాన పరిపాలన కార్యాలయ భవనం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి గణపతి పూజ జరిపి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు. ఖమ్మం జిల్లా యన్కూరు మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురం జడ్పీ హైస్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి విద్యార్థులకు వివరించారు. కర్నూలు జిల్లా ఎంకనూరులో వ్యవసాయ మార్కెట్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం లేకుండా అధికారులు గణతంత్ర వేడుకలు జరుపుకున్నారని జైభీం పార్టీ నాయకులు మాల మధుబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కొండపి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కన్నా తిరుపతమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన మహనీయులను స్మరించుకున్నారు.